హరితహారం నాటింది మొక్కే కదా అని లైట్ తీసుకోవడం లేదు. కోట్ల మొక్కలను బతికించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. వరుణుడి కరుణ లేక నాటిన మొక్కల్లో 30% ఎండిపోయాయనేది అంచనా. కొన్ని చోట్ల బర్రెలకు పలహారమైన లక్షల సంఖ్యలో ట్రీ గార్డ్స్ ఏర్పాటుతో బతికించడానికి ప్రయత్నిస్తున్నారు. నిరంతరం సాగుతున్న హరితహారం ప్రక్రియలో భాగంగా ఓవైపు మొక్కలు నాటుతున్నా మరోవైపు వాటిని బతికించడమే లక్ష్యంగా మొక్కవోని దీక్ష చేస్తున్నారు అధికారులు. హెచ్ఎంటీ మెకానిక్ టూల్స్ లిమిటెడ్ హైదరాబాద్ లో హరితహారంలో భాగంగా 10,000 మొక్కలు నాటారు. వీటిలో చాలా భాగం ఎండిపోయాయి. మిగతా వాటిని రక్షించుకునేందుకు ట్యాంకర్లతో నీళ్లను పోస్తున్నారు. వేల సంఖ్యలో మొక్కలు ఉండడంతో వరుణుడిపైనే భారం వేశారు. హెచ్ఎంటీ టూల్స్ లో మొక్కల పరిస్థితిని మా కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా హరితహారానికి ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. దాదాపు 29 లక్షల మెగా ప్లాంటేషన్ చేసిన ప్రభుత్వం దాన్ని క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. హైదరాబాద్లోని అన్ని ప్లేస్లలో దాదాపు 29 లక్షలకు పైగా నాటిన మొక్కలు ఇప్పటికే 30% ఎండిపోయినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. అసలు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంది? మెగా ప్లాంటేషన్కు సంబంధించిన స్టేటస్ ఎలా ఉంది? మొక్కలు ఎలా ఉన్నాయి? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ గ్రీన్ తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది హరితహార కార్యక్రమాన్ని. ఒకే రోజులో 25 లక్షల మొక్కలు నాటడాన్ని టార్గెట్గా పెట్టుకున్న ప్రభుత్వం 29 లక్షలు నాటి తన టార్గెట్ను రీచ్ అయింది. కాకపోతే గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి పరిస్థితి డిఫరెంట్గా కనిపిస్తుంది. దాదాపుగా హైదరాబాద్లో మెగా ప్లాంటేషన్ పేరుతో చాలా చోట్ల 1,00,000కు పైగా మొక్కలు కొన్ని చోట్ల నాటారు. 10,000కు పైగా మొక్కలు కొన్ని చోట్ల నాటారు. ప్రస్తుతం మనం హెచ్ఎంటీ కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే అట్లాగే పలువురు సిటీకి చెందిన మంత్రులు కూడా వచ్చి ఇక్కడ ప్లాంటేషన్ చేశారు. ప్రస్తుతం ఆ హెచ్ఎంటీ కాలనీ 10,000 మొక్కల ప్లాంటేషన్ను ఈ ప్రాంగణంలో చేశారు. ప్రస్తుతం చూడొచ్చు మొక్కల స్టేటస్. దాదాపు నీళ్లు లేక మొత్తం కూడా ఎండిపోయిన పరిస్థితి. 10,000 మొక్కల్లో మనం ప్రత్యక్షంగా విజువల్స్లో చూడొచ్చు 5,000 మొక్కలకు పైగా ఎండిపోయినట్లుగానే కనిపిస్తున్నాయి. కొన్ని మాత్రమే ఏవైతే 1.5 ఇయర్ 2 ఇయర్స్ దాటిన ప్లాంట్స్ మాత్రమే ఇప్పుడు కొంతవరకు గ్రీనిష్గా కనబడుతున్న పరిస్థితి. మిగతావన్నీ కూడా ఏవైతే వేప చెట్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారో ఆ వేప చెట్లన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు మనకు దాదాపు నీళ్లు లేక ఒక 2-3 డేస్ అయిపోతున్నట్టుగా కనిపిస్తుంది. అసలు తడి కూడా లేని పరిస్థితి. మొదట్లో మొక్కలకు నీళ్లను కూడా మేము ప్రత్యేకంగా అందజేస్తాం. ఒక ప్లాంటేషన్ చేయడమే కాదు నీళ్లను పోయడంలో కూడా ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పిన అధికారులు అసలు ఎక్కడ కూడా దాన్ని పట్టించుకున్నట్లుగానే కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా చాలా రకాలుగా ప్రయత్నాలు చేసింది. అధికారులకు క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎక్కడెక్కడైతే మొక్కలు నాటుతున్నారో అక్కడ వాటి రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పింది. ట్రీ గార్డ్స్ పెట్టాలని కూడా చెప్పింది. కాకపోతే అవి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ట్రీ గార్డ్స్ మినహాయిస్తే కనీసం నీళ్లు కూడా పోయని పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు గ్రౌండ్ మొత్తం కూడా మొక్కలు ఉన్నాయి. దాదాపుగా అన్ని చోట్ల ఎండిపోయిన మొక్కలే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే కొంత గ్రీనిష్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ వీళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చెప్తున్నారు 2-3 ట్యాంకర్స్ను కేటాయిస్తున్నారు. మేము నీళ్ళు ఎలా పోయాలి అని ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే 2-3 ట్యాంకర్స్లో 10,000 మొక్కలకు ఎంత నీళ్ళు వస్తాయని అర్థం చేసుకోవచ్చు. ఫారెస్ట్ వింగ్కి సంబంధించిన అధికారులు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి, మొక్కల స్టాటస్ని తెలుసుకోవాలని కేటీఆర్తో పాటు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినా కూడా గ్రౌండ్ లెవెల్లో అధికారులు ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి. అట్లాగే కొన్ని ప్లాంట్స్ను ఎక్కడైతే ఎక్కువగా మేజర్ ప్లాంటేషన్ చేస్తారో అక్కడ కొంతమంది అధికారులు వాటిని దత్తత తీసుకోవాలి అని కూడా ప్రభుత్వం చెప్పింది. కాకపోతే ఎక్కడ కూడా ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఒకవేళ ఆ పరిస్థితే ఉన్నట్లయితే ఇట్లాంటి పరిస్థితులు మనకు కనిపించవు. ఎందుకంటే దాదాపుగా తెలంగాణ హరితహారంలో అత్యధికంగా ప్రయారిటీ ఇచ్చిన ప్లేసులనే పరిస్థితి ఎలా ఉంటే 200, 500, 1000 మొక్కలు 5,000 మొక్కలు నాటిన చోట్ల మొక్కల పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకోవచ్చు. దాదాపు హైదరాబాద్ మొత్తం కూడా ఇదే పరిస్థితి. నర్సరీలో నుంచి మొక్కలు తీసుకొచ్చారు, కాలనీలో నాటారు, పార్కులలో నాటారు. మెగా ప్లాంటేషన్ చేసిన చోట్ల ఇట్లా ఉంటే అక్కడి పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ప్లాంటేషన్ చేసిన ప్రదేశాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అయితే తెలుస్తుంది. మొత్తం మీదుగానైతే ఇప్పటికైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. కెమెరా పర్సన్ కిరణ్తో కలిసి ప్రభాకర్, V6 న్యూస్, హైదరాబాద్. 200 ఎకరాల్లో 3 లక్షల మొక్కలు. సిటీ శివార్లలోని శంకరపల్లి మండలం జనవాడలో పెద్ద ఎత్తున హరితహారం చేపట్టింది జీహెచ్ఎంసీ అలాగే హెచ్ఎండీఏ. వేలాది మంది చిన్నారులు స్థానికుల సహకారంతో ఒకే రోజు 3 లక్షల మొక్కలు నాటారు. సరిగ్గా వారం క్రితం నాటిన మొక్కల్లో 30% ఇప్పటికే చచ్చిపోయాయి. వర్షాలు లేకపోవడమే దీనికి కారణం.
మిగతా వాటిని సంరక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. జనవాడలో ప్రజెంట్ సిట్యుయేషన్ను మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల్ జనవాడ గ్రామ శివారుల్లో 3 లక్షల మొక్కలు నాటారు. ప్రస్తుతం ఆ మొక్కలు నాటి వారం రోజులు గడిచింది. ఈ వారం రోజుల్లో ఆ మొక్కల పరిస్థితి ఏంటి, ఆ మొక్కలను సంరక్షించేందుకు అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఒకసారి పరిశీలిద్దాం. మొత్తం 200 ఎకరాల ప్రభుత్వ స్థలం ఇది. హరితహార కార్యక్రమం ప్రారంభించిన రోజు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే చేవెల యాదయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ ఫసీదుతో పాటు ఇంకా మిగతా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 3 లక్షల మొక్కలను ఇక్కడ నాటారు. ప్రజాప్రతినిధులు చిన్న మొక్కలు ఎక్కడైతే నాటారో చిన్న మొక్కలు మొత్తం ఎండిపోయాయి. పెద్ద మొక్కలు మాత్రం కొనప్రాణంతో కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అప్పటి నుంచి కనీసం వీటికి వాటర్ సౌకర్యం లేదు. ఇక్కడ ఉన్న నిర్వాహకులు కానీ ఇక్కడ కొద్దిమంది ఇది ప్రైవేటు వారి ఆధ్వర్యంలో, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మొత్తం 200 ఎకరాల హరితహార కార్యక్రమాన్ని చేపట్టారు. నాటిన 3 లక్షల మొక్కల్లో దాదాపు 2 లక్షల మొక్కలు టేకు మొక్కలు, మిగతా కారంగ మొక్కలు ఇక్కడ నాటారు. మొత్తంగా ఇక్కడ ఉన్న ఈ 200 ఎకరాల క్షేత్రంలోని మొత్తం హరితహార కార్యక్రమాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్తో పాటు ప్రైవేట్ సంస్థ సిఎస్ఆర్ ప్రాపర్టీస్కి సంబంధించిన ఒక ప్రైవేట్ సంస్థ ఇక్కడ హరితహార కార్యక్రమాన్ని, హరితహారంలో నాటిన మొక్కలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 11th రోజు మొక్కలు నాటాము. ఆ రోజు వెదర్ మంచిగా ఉండే, ఇన్ఫ్యాక్ట్ ముసురు కూడా పడింది. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు రోజు. బట్ లాస్ట్ ఫ్యూ డేస్ ఎండలు బాగా వచ్చాయి ఒకటేసారి అలా పెంచడం. సో దాని యొక్క డెఫినెట్గా దాని యొక్క ఎఫెక్ట్ అనేది మొక్కల మీద ఉన్నది. వాటర్ కొని మామూలుగా డ్రింకింగ్ వాటర్ కొనే సోర్స్లోకి వెళ్ళి మేము వాటర్ కొని ట్యాంకర్స్ పెట్టినాము. ఇక్కడ బేసికల్గా ఏంటంటే ఇది మన గండిపేటకు ఆనుకొని ఉంటుంది, ఎఫ్టీఎల్కి ఆనుకొని జనవాడ అనే గ్రామం ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ లోపల మరి షీట్ రాకుందో ఏమో తెలియదు, కానీ ఇక్కడ సరౌండింగ్ మొత్తం ఫార్మర్స్ అందరు కూడా ఎంక్వైరీ చేస్తాం. ఇక్కడ గ్రౌండ్ వాటర్ లేదు, బోర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏదో ఒక సోర్స్ దగ్గర వాటర్ ఉంటే అక్కడికి వెళ్ళి వాటర్ కొనుక్కొస్తున్నాము. ట్యాంకర్ పెట్టి పోపిస్తున్నాం. ట్యాంకర్ పెట్టి చీరబుడ్డి కమలా జగన్నాథ్ రెడ్డి ఆగ్రో ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ పేరు మీద ఈ మా ఓన్ ఎక్స్పెండిచర్తో ఈ యొక్క 3 లక్షల మొక్కలు జనవాడ గ్రామంలో 1 లక్ష ఇక్రిసాట్ కాంపౌండ్లో పెట్టడం జరిగింది. సో మా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నాము. ఐ హోప్ మీ అందరి ఆశీర్వాదం వల్ల, దేవుని ఆశీర్వాదం వల్ల వర్షాలు బాగుపడతాయి అనుకుంటాం. మొక్కలు పెట్టిన మొక్కలు కూడా మంచిగా పైకి వస్తాయని ఆశిస్తున్నాము. ఇది వాటర్ను ట్యాంకర్ల ద్వారా ఇక్కడికి సరఫరా చేసి ఈ పాండులో నింపి ఇక్కడ నుంచి మళ్ళీ స్ప్లిట్టర్స్ ద్వారా మొక్కలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్ప్లిట్టర్స్ కూడా ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి ఇక్కడ తెప్పించినట్లు కనిపిస్తుంది. మీరు ఆ స్ప్లిట్టర్కి సంబంధించిన కంపెనీ ప్రతినిధులు ఎట్లా పనిచేస్తాయో ఒకసారి మాకు వివరిస్తారా? ఇది రెయిన్ గన్ ఆన్ వీల్స్ అండి. ఇది హోజ్ రీల్ ఇరిగేషన్ సిస్టమ్ అంటారు. ఫారిన్లో ఇది ఒక దశాబ్దాల తరబడి రుజువు చేయబడిన సాంకేతిక పరిజ్ఞానం. రక్షక తడులు ఇవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది అనేది మేము గమనించి ఈ మధ్యలో భారతదేశంలో కూడా విరివిగా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి లిండ్సే ఇరిగేషన్, లిండ్సే యుఎస్ అండ్ లిండ్సే ఫ్రాన్స్ కంపెనీ నుంచి ఇది గ్రీన్ ఫీల్డ్ అనే ఒక బ్రాండ్తో ఈ హోజ్ రీల్ ఇరిగేషన్ సిస్టమ్ని ఇక్కడ ప్రాచుర్యంలోకి తేవడానికి దీన్ని దిగుమతి చేయడం జరిగింది. ఇది 250 మీటర్లు దీన్ని స్ట్రెచ్ చేస్తే ఈ హోస్ 250 మీటర్లు వెళ్తుందండి. దానికి లాస్ట్లో గన్ ఆన్ వీల్స్ ఉంటుంది. దీనికి ఇన్పుట్ ఈ పంప్ సెట్ నుంచి, ఫామ్ పాండ్ నుంచి వచ్చే వాటర్ని దానికి ఇస్తే ఇది గంటకి ఒక 20,000 లీటర్లని 50 మీటర్ల నుంచి 60 మీటర్ల వెడల్పుతోటి ఒక స్ట్రిప్ లాగా కవర్ అవుతుంది. పర్ అవర్ ఒక 1 ఎకర్ కవర్ అవుతూ ఈ 250 మీటర్లు కవర్ కావడానికి ఒక 3.5 అవర్స్ పడుతుంది అనమాట. 3.5 అవర్స్లో ఈ స్ట్రిప్ అవుతుంది. 3.5 ఎకర్స్ 3.5 అవర్స్లో అయిపోతుంది. అలా డైలీ ఒక 12 గంటలు అలా కనుక ఒక మిషన్ తోటి 40 ఎకరాలు 42 ఎకరాలు కవర్ చేయగలుగుతాము. 2 మిషన్స్ ఉన్నాయి. డైలీ 80 ఎకర్స్ కనుక కవర్ చేయగలిగితే
ఒక 3 డేస్లో టోటల్ ఈ ప్లాంటేషన్ని సంరక్షించడానికి వర్షాలు రాకపోతే అవుతుందనే ఆలోచనని శేఖర్ రెడ్డి గారికి మేము తెలియజేయడం జరిగింది. వారు వెంటనే దీన్ని డెమో చేయాల్సిందిగా కోరితే విశాఖపట్నం నుంచి మిషన్స్ ఇప్పుడు మన సాయంత్రం బయలుదేరి నిన్న ఈవినింగ్కి వచ్చేసింది. వాటరు చాలా తాగునీటి సోర్సెస్ నుంచి వాటర్ తెప్పిస్తామని చెప్తున్నారు. అంటే ఇక్కడ వాటర్ వేస్ట్ అయ్యే అవకాశం ఉండదా ఈ మిషన్ ద్వారా? అంటే ఇది సెమీ క్లైమేట్, అంటే ఇప్పుడు ఈ అతి తక్కువ సమయంలో ఇంత విస్తీర్ణంలో నీళ్లు మాన్యువల్గా ఇవ్వడం సాధ్యం కాదు కనుక సెమీ క్లైమేట్ క్రియేట్ చేస్తూ ఇది అవుతుంది. ఈ మిషన్ తోటి త్వరితగతిన అవుతుంది. వాటర్ అంటే బయటికి వెళ్ళిన అటువంటి వాటర్ కూడా ఇక్కడే ఈ టోటల్ ఇంత పెద్ద ఏరియా కాబట్టి 250 ఎకరాలు కనుక ఇక్కడే హ్యూమిడిటీ క్రియేట్ అవుతుంది. హ్యూమిడిటీ క్రియేట్ అయితే ఇప్పుడు కొన్ని కొండల మీద చాలా హైట్ మీద ఉన్నటువంటి మొక్క ఎటువంటి నీటిపారుదల లేకున్నా కూడా మీకు మొక్క ఎండాకాలం కూడా బ్రతుకుతుంది. ఎలా బ్రతుకుతుంది అంటే వాతావరణంలో ఉన్న తేమని ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ సిస్టమ్ ద్వారా కాకుండా ఆ లీఫ్ సిస్టమ్ ద్వారా అది కన్జ్యూమ్ చేసి కూడా సర్వైవల్ గురించి అలా సర్వైవ్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ మొక్కలు మనం ఇచ్చేటువంటి ఇక్కడ తడిస్తున్నాం. యాక్చువల్గా ఈ నేల మీద పడడంతో పాటు ఇక్కడ క్రియేట్ అయ్యే సెమీ క్లైమేట్ వల్ల హ్యూమిడిటీ తోటి అక్కడ మిగతా మొక్కలు కూడా సంరక్షించడానికి ఆకుల ద్వారా తేమను గ్రహించి బతకడానికి ఉపయోగపడుతుంది. ఈ మొక్కలకు శాశ్వతంగా నీరు అందించేందుకు బోర్లు వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెప్తున్నారు. అయితే ఇది ప్రభుత్వ భూమి కనుక ప్రైవేట్ వ్యక్తులు బోర్లు వేసే అవకాశం ఉండదు. ప్రభుత్వమే చొరవ చూపి బోర్లు వేయించగలిగితే ఈ మొక్కలు చెట్టుగా మారే వరకు నీళ్లు అందించే అవకాశం ఉంటుందని ఈ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజేష్తో శివారెడ్డి, జనవాడ నుంచి. హైదరాబాద్ టు కోదాడ వరకు 163 కిలోమీటర్ల జాతీయ రహదారిలో నాటిన మొక్కలను బతికించడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అగ్నిమాపక శాఖతో కలిసి ప్రయత్నాలు చేస్తోంది. ఫైర్ ఇంజన్లతో మొక్కలకు నీళ్లు పోస్తూ సంరక్షిస్తున్నారు. సరైన పద్ధతిలో మొక్కలను నాటకపోవడంతో వాటి స్థానంలో కొత్తవి నాటుతున్నారు. ప్రైవేట్ ట్యాంకర్లు, ఫైర్ ఇంజన్లతో నేషనల్ హైవే వెంట మొక్క బతికే లక్ష్యంగా చర్యలు చేపట్టారు అధికారులు. పూర్తి డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. జూన్ 8వ తేదీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ప్రారంభమైంది. మనం ప్రస్తుతం సీఎం గుండ్రాంపల్లిలో నాటిన మొక్క ఏదైతుందో వేప చెట్టు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇప్పుడు మనం చూడొచ్చు మొత్తం కూడా నల్గొండ జిల్లాలో 2వ విడత హరితహార కార్యక్రమానికి సంబంధించి అటు తూప్రాన్పేటను మొదలుకొని ఏదైతే కోదాడ మండలం కోమూరుబండ వరకు 153 కిలోమీటర్ల మేర 1,25,000 మొక్కలు ఒకే రోజు నాటారు. గుండ్రాంపల్లి దగ్గర నాటిన మొక్కల విషయం ఇక్కడ చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్ల వరకు మాత్రం అవి మంచి ఇగురునిస్తున్నాయి. అవి మొత్తం కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకొని వాటిని ఏ విధంగా నాటాలి, వాటికి ఏ విధంగా ఏదైతే ఆ మొక్కను నాటే సీక్వెన్సీ ఉందో ఆ సీక్వెన్సీ ప్రకారం వాళ్ళు నాటడంతో అవన్నీ కూడా మంచి విగురునిస్తున్నాయి. కానీ మొత్తం కూడా మిగతా ప్రాంతాల్లో చూస్తే మాత్రం విద్యార్థుల చేత నాటించిన మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ పాలిథిన్ కవర్ ఏదైతే ఉంటుందో ఆ కవర్ని తీసేయకపోవడం, గుట్టల్లో అలాగే పాతి పెట్టడం, పూర్తి స్థాయిలో అవగాహన లేక కొన్ని మొక్కలు మాత్రం చనిపోయినాయి. వాటిని ఇప్పటికి కూడా ఏవైతే గుంటలు మళ్ళీ తవ్వి ఆ కవర్ని చింపేసి ఆ మొక్కలను మళ్ళీ నాటాల్సిన పరిస్థితి వచ్చింది. మనతో పాటు ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి ఎట్లా ఉన్నది అసలు ఈ హరితహార కార్యక్రమం నల్గొండ జిల్లాలో? ఈ మొక్కలు నాటిరు కదా, వాటిని రక్షించేందుకు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు? సార్ మేము రక్షించడానికి మ్యాక్సిమం ఒకేసారి ఇంత లార్జ్ దాంట్లో తీసుకున్నాము. అయినా ప్రతి మొక్క మ్యాక్సిమం పెట్టాము. అయితే ఈ విద్యార్థులు పెట్టడం వల్ల కొన్ని మొక్కలు కట్ చేయకుండా అలా బ్యాగులు అలా నింపడం వల్ల మొక్కలు చనిపోయాయి. వాటిని రిప్లేస్మెంట్ చేసి క్యాజువల్ రిప్లేస్మెంట్ చేసుకుంటూ మీ స్టెప్ వైజ్గా వాటికి ఫెన్సింగ్ అవి 3,000 ట్రిగార్స్ పెడుతున్నాము. అలాగే కంపతో ఫెన్సింగ్ పెట్టుకుంటూ పోతున్నాము. అటు నుంచి చిట్టాల నుంచి కానీ ఇటు పంతంగి నుంచి కానీ ఫెన్సింగ్ పెట్టుకుంటూ క్యాజువల్ రిప్లేస్మెంట్ చేసుకుంటూ ప్రతి స్టెప్ మొక్కను తీస్తున్నాం. అయితే మన వర్షాభావం వల్ల ఒక్క వర్షం కూడా దాదాపు సీఎం పోయినా కానీ ఇప్పుడు కూడా ఒక్క వర్షం కూడా రాలేదు.
అయినా మేము ట్యాంకర్లతో మ్యాక్సిమం ఇక్కడ నుంచి చిట్టాలకు 8 ట్యాంకర్లు పెట్టాము. 8 ట్యాంకర్లు నడుస్తున్నాయి. తర్వాత దానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా మా సహకారం చేసి ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా సహకారం చేశారు. ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా నీళ్లు పోస్తున్నాం. కాబట్టి దాదాపు మ్యాక్సిమం అన్ని మొక్కలను బతికించడానికి చనిపోతున్నాం. కాకుంటే ఏదైతే మొక్కలను బ్యాగులు తీయకుండా విద్యార్థులు పెట్టినరో ఆ మొక్కలు దాదాపు చనిపోయినాయి. కొన్ని వాటిని క్యాజువల్ రిప్లేస్మెంట్ చేసుకుంటూ చేస్తున్నాం. మ్యాక్సిమం ఒక వారం 10 రోజుల్లో ఈ కార్యక్రమం మొత్తం పూర్తవుతుందని మేము వాళ్ళని అనుకుంటున్నాం. చనిపోయే మొక్కలను మళ్ళీ రక్షించేందుకు వాటికి నీళ్లు అవసరం. వాటిని నీళ్లు కొట్టేందుకు మాత్రం ఫైర్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో వారి సహకారం కూడా ఉంటుంది. మనతో పాటు ఫైర్ సిబ్బంది, ఫైర్ అధికారి కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ మొక్కలకు సంబంధించి రోజు ఎన్ని ట్యాంకర్ల నీళ్లు కొడుతున్నారు? మీరు ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎట్లుంది మొక్కలు? ప్రతిరోజు కూడా మన జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 10 ఫైర్ స్టేషన్కి సంబంధించినటువంటి ఫైర్ వెహికల్స్, దాని యొక్క సంబంధించిన సిబ్బంది అందరూ కూడా నేషనల్ హైవే మనకు నల్గొండ జిల్లా ప్రారంభంతో పాటు నల్గొండ జిల్లా పూర్తి అయ్యేటువంటి వరకు ఈ మధ్య ఉన్నటువంటి యొక్క దూరాన్ని ఒక్కొక్క స్టేషన్కి ఇంత నిడివిగా విభజించి మా పై అధికారులు మాకు టాస్క్ అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగా ఉన్నటువంటి సిబ్బందితో సహా అందరూ కూడా ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి ప్రారంభించి సాయంత్రం సన్సెట్ అంటే సూర్యోస్తమయం అయ్యేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ అంటే ముఖ్యంగా ఈ వాటరింగ్ చేయడం కొరకు కావాల్సినటువంటి నీటి సదుపాయం అనేటువంటిది మనకు మెయిన్ రోడ్ మీద వెల్మనేడు బస్ స్టాప్ పక్కన ఒక బోర్వెల్ ఉంది. అది సఫిషియెంట్గా వాటర్ మనకు అక్కడ అందుబాటులో ఉంటుంది 24 గంటలు కూడా. రెండోది ఏంటంటే మేము మా శాయశక్తిలో కృషి చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ మొక్కలు నాటే సందర్భంలో వారు ఆ యొక్క రూట్ పార్ట్లో ఆ కవర్ని కట్ చేయకుండా పెట్టడం వల్ల మేము పోసినటువంటి నీళ్లు ఎంత కష్టపడ్డప్పటికీ కొన్ని మొక్కలు చనిపోవడం అనేటువంటి జరుగుతుంది. అది ఫారెస్ట్ సిబ్బంది దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు అలాంటి ప్లేస్లు ఎక్కడైతే కనుక్కుంటున్నారో దాన్ని రీప్లేస్ చేయడం అనేటువంటి మొక్కను కూడా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హరితహార కార్యక్రమానికి సంబంధించి మాత్రం నల్గొండ జిల్లాలో మాత్రము ప్రతి ఒక్కరు ఏదైతే బాధ్యతగా మొక్కలు నాటుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక నల్గొండ జిల్లాలో మాత్రం హరితహార కార్యక్రమం మాత్రము శరవేగంగా 2వ విడత కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇది నల్గొండ జిల్లా నుంచి తాజా అప్డేట్స్. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.